నమస్కారం అండి. మళ్ళీ మీ శ్రీనివాస్ మీ ముందుకి. ఈరోజు కూడా మనము బాబా గారి సచ్చరిత్రలో 5వ అధ్యాయంలో కొన్ని ముఖ్య ఘట్టాలను చర్చించుకుందాం. దానికి ముందండి చిన్న ప్రార్థనతో మొదలు పెడదాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. దత్తాత్రేయ దత్తాత్రేయ దత్తాత్రేయ. ఓం షిరిడి సాయినాథాయ నమః. మనము ఈరోజు 5వ అధ్యాయంలో కొన్ని ముఖ్య ఘట్టాలు చెప్పినట్టుగా కొన్ని ముఖ్య ఘట్టాలు చర్చించుకుందాం. బాబావారు షిరిడీకి చేరి అక్కడే స్థిరపడ్డారు. షిరిడీకి చేరే ముందు బాబావారిని ఫకీర్ అనేవారు. ఆయనకి ఇంకా సాయిబాబా అనే పేరు ఇంకా రాలేదండి. అతన్ని ఫకీర్ అని పిలిచేవారు. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబావారు బండ్లల్లో షిరిడీకి చేరారు. షిరిడీ చేరినప్పుడు ఖండోబా మందిరం దగ్గర ఒక స్థలంలో బండ్లు దిగుతున్నారు. అందరూ దిగుతున్నప్పుడు భక్త మహాల్సపతి ఆఖరికి దిగుచున్న ఒక యువ ఫకీర్ను చూసి, అదే బాబావారిని చూసి రండి సాయి అని పిలిచారు. ఎంత బాగండి. సో దాని అర్థం ఏంటండి? భక్త మహాల్సపతి గారు మొదటిగా యువ ఫకీర్ని రండి సాయి అని పిలిచారు. అప్పటి నుంచి అందరూ బాబాని సాయిబాబాగా పిలవడం మొదలుపెట్టారు. అలాగే ఆ సాయిబాబా అనే పేరు ఎంత ప్రఖ్యాతి గడించిందో తెలుసు కదండి మనకందరికీ. తర్వాత అలాగే బాబావారు షిరిడీలో స్థిరపడ్డారు. స్థిరపడినాక ఆయన ప్రతిరోజు కూడా నీళ్లు పోసేవారు. చెట్లు పెంచి వాటికి నీళ్లు పోసేవారు. అక్కడే వామన్ తాత్య అనే ఒక కుమ్మరి బాబాకి ఒక కాల్సని పచ్చి కుండలు 2 రోజు ఇచ్చేవారు. బాబావారు ఆ కుండలని భుజం మీద మోసుకెళ్ళి తానే బావిలోంచి నీళ్లు తోడి మోసుకొని ఆ పూల చెట్లకి పోసేవారండి ప్రతిరోజు. పోసినాక మళ్ళీ ఆ ఒక పచ్చి కుండలను వేప చెట్టు కింద బోర్లించేవారు. అవి కాల్సని అగుటచే అవి ముక్కలుగా అయిపోయాయి. బాబా గారి కృషి వల్ల అక్కడ పెద్ద పూల తోట వెలిసిందండి. అదే ఇప్పుడు బాబావారి సమాధి మందిరం అండి. మనం అందరం కూడా వేల మంది భక్తులు ప్రతిరోజు పోయి దర్శనం చేసుకుంటున్న సమాధి మందిరం అదేనండి బాబావారి సమాధి మందిరం. ఎంత గొప్ప వ్యక్తి అండి బాబావారు. తర్వాత ఏమైందంటే అలా ఉన్నాక షిరిడీలో బాబావారికి ముఖ్య భక్తుడు ఉన్నాడండి, ఉపాసిని మహారాజ్ గారు. భక్తులు ఉపాసని మహారాజ్ గారి దగ్గరికి వెళ్ళి బాబా గారి పాదుకల్ని ప్రతిష్ఠిద్దామని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ముంబైలో తయారు చేయించి ఆ పాదుకల్ని వేప చెట్టు కింద ప్రతిష్ఠించారు. ఉపాసిని మహారాజ్ గారు ఆ పాదుకల్ని ప్రశ్నించేటప్పుడు బాబా గారి గొప్పతనాన్ని, వేప చెట్టు గురించి కూడా ఒక శ్లోకం ద్వారా దాన్ని అక్కడ రాయబడిందండి. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరం బ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఎంత బాగుందండి ఆ శ్లోకం. ఆ శ్లోకం రోజు మనం వింటుంటాం కదండి. బాబావారి గొప్పతనం అండి ఆ శ్లోకం. అలాగే ఏమైందంటేనండి, అలా ఉంటే బాబావారికి దీపాలంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు కూడా ఆయన దీపాలు వెలిగించేవారు అక్కడ. ఒకరోజు షావుకారులందరూ కూడా కూడగట్టుకొని ఈరోజు మనం బాబావారికి నూనె ఇవ్వద్దు అని మాట్లాడుకున్నారు. ఎక్కడ పోయినా నూనె దొరకలేదండి. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మనం నూనె ఇవ్వలేదు కదా, బాబావారు వెలిగిస్తారు దీపాలు చూద్దాం మనం వాళ్ళని. బాబావారు అక్కడే తన మహిమని చూపించారండి. వారు నోట్లో పొక్కులిచ్చేసి నీళ్ళని మళ్ళా దీపాలలో నింపి తన డబ్బాలో నీళ్లు పోసి అది నింపి వెలిగిస్తే వెలిగాయండి. ఆశ్చర్యం. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోయి క్షమించమని బాబావారిని వేడుకున్నారండి. మాతో తప్పైపోయింది, క్షమించండి మమ్మల్ని. బాబావారు క్షమించారు. ఎప్పుడు అలా చేయొద్దన్నారు. అంతటి దయార్థ హృదయుడు బాబావారు కదండి. సో అలాగా బాబావారు ఏంటంటే ముఖ్యంగా ఆయన ఏమనేవాడంటే, భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఒకసారి నానాతో ఆయన చర్చించారండి. గురువుల ముఖ్యతనం. ఆయన ఏమంటారంటే, గురువులని ఊరికే ప్రశ్నించకూడదు, జిజ్ఞాసతో అడగాలి. మీకు నిజంగా ఏదైనా కావాలి అంటే దేనికన్నా సమాధానం ప్రశ్నకి గురువులని దాన్ని సమాధానం కోసం దాన్ని తెలుసుకోవడానికి అడగాలి. ఊరికే అడగకూడదండి. ఏదో ఆట పట్టించడానికో గురువులకు తెలుసో తెలీదో అని అడగడానికి అడగకూడదండి అని నానాకి ఇప్పుడు కొంచెం గర్వం ఉండేదండి. సంస్కృతం బాబాకి రాదు అని. బాబావారు అక్కడ ఆయన గర్వాన్ని అనిచారు. బాబాకి అన్ని తెలుసండి. ఆయన భగవంతుడే, ఆయన యోగి మహారాజ్. ఆయనకి ఏం తెలియదండి. సో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన యోగంలో 34వ అధ్యాయం ఒకటి ఉందండి.
తెలుసు కదండి మనందరికీ. ఒకసారి మనం చేసుకుందామా? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శన. ఎంత మంచి శ్లోకం అండి ఇది. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో అంటాడు, అర్జున, నీవు తప్పక తత్వం తెలిసిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వినయ విధేయతలతో చేతులు నమస్కరించి జిజ్ఞాసతో తెలుసుకోవడానికి వారిని అడిగితే వారు తప్పకుండా చెప్తారు నీకు. వారు మోక్షం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటి అని వారు నీకు ఉపదేశిస్తారు. ఆ శ్లోకాన్ని బాబావారు నానాకి చెప్పారు. నానా చెప్తే దాని యొక్క సరి అయిన అర్థాన్ని బాబావారు బోధించారు. సో మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు ఏది కావాలో గురువుల్ని భక్తితో అడగాలండి, కావాలని అలా అడగకూడదండి. సో ఈరోజు ఇదండి, బాబావారిని ప్రతిరోజు కూడా మనము ప్రార్థిద్దాము. ఆయనకు కావాల్సింది పెద్ద పెద్ద పూజలు పునస్కారాలు అవసరం లేదండి. దండం పెట్టుకొని షిరిడి సాయినాథాయ నమః అంటే చాలండి. ఆయన మమ్మల్ని అందరినీ మనల్ని రక్షిస్తాడండి. సో మళ్ళీ కలుద్దామండి ఇంకో వీడియోలో. నమస్కారం. ఓం సాయినాథాయ నమః.